మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాసివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ డ్రాగన్. RRR దేవరా 1 తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో పాటు KGF 1-2 చిత్రాలతో కంట్రీ మొత్తాన్ని సలార్తో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో చాలా బలమైన ఇంపాక్ట్ వేస్తాడు అనే అంచనాలు కూడా ఉన్నాయి. 1960ల కాలంలో బెంగాల్లోని కొన్ని అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. పూర్తిగా పీరియాడిక్ సినిమానే ఉంటుందంటున్నారు. అంటే మళ్ళీ ఈ కాలంలో కొంత పార్ట్ అంటూ ఉండదు, పూర్తిగా ఆ కాలంలోనే సాగుతుంది. డ్రాగన్లో మలయాళం నుండి టోవినో థామస్, బీజు మీనన్ కీలక పాత్రలు నటిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా, రవి బస్రు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్ గురించి అడిగితే మైత్రి మూవీస్ నిర్మాత రవి చెప్పిన మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గూస్ బాంబ్స్ గ్యారంటీ. ఎందుకంటే ఈ సినిమా గురించి ఎవ్వరూ ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంతకు మించిన హైప్ ఉంటుందని అంటున్నారు. ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకోవచ్చు, అయినా అంతకు మించి ఇస్తామన్నాడు. అలాగే మూవీని చెప్పిన టైం అంటే 2026 జనవరి 9కే విడుదల చేసేలా ప్రయత్నిస్తున్నాం అన్నారు. సో ఈ సినిమా చాలా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు.